హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వార్డ్రోబ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అడిగారు కదా అంటే కెన్సిల్ ఎలా చేయాలో చూపించండి అని. అంటే నేను కూర వండి చూపించాను. చాలామంది అయితే మంచి రెస్పాండ్ ఇచ్చారనమాట. చాలామంది కామెంట్ చేశారు కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇందులోని కెన్సిల్ ఒకటే కాదు, పార్లు కూడా ఉన్నాయి, ఒక సావడా కూడా ఉంది. అయితే ఈరోజు నేను కెన్సిల్ చేసి చూపిస్తాను అనమాట. కర్రీ నేను మునక్కాయ వేసి వండాను అనమాట. ఎవరైనా చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఎలా వండాను ఏంటనేది కామెంట్ చేయండి అనమాట. ఇదిగోండి, ఇవి వచ్చేసి సావుడాలు. ఇప్పుడైతే నేనైతే కెన్సిల్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి తోలుపార అనమాట, తోలుపార. ఇదైతే ఇంకా ఇవి ఉప్పులో వేసేద్దామని అనుకుంటున్నాను, అందుకని అవైతే వండను. నేను ఇంకా మునక్కాయ వేసి వండాను అనమాట ఈ కెన్సిల్లోని. ఇవి వచ్చేసి తోలుపారలు, ఇవి పక్కన పెట్టేస్తాను. ఇది వచ్చేసి నార్మల్ పార అనమాట. ఇది సందావ పార అంటారు, అంటే సందుబాలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ అనమాట. సందువ వేరు, ఇది వేరు. సందావ పార అంటారు అనమాట దీన్ని. ఇంకా నేనైతే ఇంక చూపించేసాను కదా. ఇంకొకటి ఇది వచ్చేసి కోము. ఇందులోని గుండెకాయ ఉంటుందండి, చాలా గుండెకాయ అంటే అవి బొడ్లే ఉంటాయి, గుండెకాయ అంటారనమాట. అవి మేము చిన్నప్పుడు చీపురు పొల్లకి పెట్టుకొని కాల్చుకొని తినేవాళ్ళం. టేస్ట్ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఇంకా కోడికి కందరకాయలు ఉంటాయి కదా, వాటిలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక ఇవి వచ్చేసి కెన్సులు, సముద్రపు కెన్సులు అనమాట. ఈ కెన్సులు కాలువలో కూడా ఉంటాయి, ప్లస్ సముద్రంలో కూడా ఉంటాయి. నేను చెప్తున్నాను కాలువ అంటున్నానే కానీ నేను పెంపుడివి కాదనమాట. ఇవి పెరుగుతాయి, సముద్రపు నీళ్ళు కాలువలోకి వచ్చి అక్కడ పెరుగుతాయి అన్నమాట. అవి టేస్ట్ మాత్రం కొంచెం మారుతుంది. కాలువలో కొంచెం చప్పనీటిలో కదా టేస్ట్ బాగుంటుంది, ఉప్పు నీటిలో కంటే చప్పనీటిలో చేపలకి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను కెన్సిల్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, నేను కత్తితో అయితే చేయట్లేదు, కత్తిపీటతోనే చేస్తున్నాను. కత్తిపీటతో చేయటమే చాలా సేఫ్టీ అనమాట. సేఫ్టీగా అంటే మనకి చేతులు కోసుకోకుండా గట్టిగా పట్టుకొని చేయాలంటే కత్తిపేట కంఫర్ట్ అని అయితే నేనైతే కత్తిపేటనే ప్రిఫర్ చేస్తాను. 250, 350, 500 బిలోనే ఉంటాయి, కానీ అబోవ్ అయితే ఉండవు అనమాట. తప్పకుండా ఇలాంటి కత్తిపేట కొనుక్కోండి. ఒకవేళ కత్తిపేట షార్ప్గా లేకపోతే కింద రాయి మీద నూరినా సరే ఇది షార్ప్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే చూసారు ఎలా చేస్తున్నాను. ఫస్ట్ ఏ చేప అయినా సరే, మీరు ఏ చేప తీసుకున్నా, ఈ కెనిస్ అనే కాదు, సావడా అనే కాదు, సావడాకి పొలుసు ఉండదు, కాకపోతే నీసు అది వైట్గా వస్తుంది అనమాట. ఏదైనా ఫస్ట్ అయితే పొలుసు అయితే గీసేయండి. ఇంకా మనకు అడ్డుగా వస్తాయి అనుకుంటే ఇవి కూడా మధ్య మధ్యలో కోసేయండి. ఈ రెక్కలు కూడా కోసేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏది అడ్డు ఉండదు కాబట్టి ఇప్పుడు నీట్గా కోసేసుకోవచ్చు. నేనైతే పొలుసు అయితే నీట్గా గీస్తున్నాను. ఇదిగోండి, ఇంక ఇది కొంచెం కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోయండి. అక్కడ ముళ్ళు అడ్డంగా ఉండడం వల్ల తొందరగా అవ్వదు. కాలు కింద కత్తిపేట మాత్రం గట్టిగా తొక్కు పెట్టండి. లూజ్ అయితే చేయి తగ్గిపోతాయి, గట్టిగా తొక్కు పెట్టాలన్నమాట. మనం ఇక్కడ చేతితో ఎంత బలంగా అయితే పని చేస్తామో కింద కాలుతో కూడా అంత బలంగా తొక్కు పెట్టాలి, లేదంటే అది లూజ్ అయిపోయి మన చెయ్యి అటు ఇటు తెగిపోతాయి అన్నమాట. ఇలాగ పొలుసు ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాగ నీట్గా అయితే తీసేసుకోండి. పొలుసు తీసేసుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. పొలుసు గీసేసాం, రెక్కలన్నీ గీసేసాం, ఇంకా గీయాల్సింది ఇంకేముంది, ఇంకా ఇలా నీళ్ళతో ఒకసారి కడిగేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మ్యాక్సిమం అసలు రాయి మీద అయితే నూరవలసిన అవసరం లేదు. అయితే రాయి మీద ఎందుకు నూరుతామంటే మనం పొలుసు గీసిన తర్వాత తెల్లగా కనిపిస్తుందా, కొంచెం మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది అనమాట, అది పోవటానికి అనమాట. ఇప్పుడు సెంపులు తల ఎలా తీయాలి ఏంటనేది అన్ని చేపలకి ఈ చేపలకి డిఫరెన్స్గా తీస్తారనమాట. ఈరోజు ఈ కెన్సిల్ని 2 విధాలుగా అయితే చేసి చూపిస్తాను. మ్యాక్సిమం 2 విధాలుగానే, 3వ విధం అంటే తలగా లేకుండా చేసేస్తారు. నేనైతే 2 విధాలుగా చేస్తున్నాను. చూడండి, సెంపు ఉంది కదా, సెంపుని సగమే కొయ్యాలి, మొత్తం కొయ్యకూడదు. సెంపుని సగం కొయ్యాలన్నమాట. ఇదిగోండి, నేను ఎలా చూపించానో మీరు కూడా అలాగే చూసి సగం కొయ్యండి. ఇదిగో ఇలా కోసేసుకున్న తర్వాత చూడటానికి కొంచెం అందంగా కనపడుతుంది అనమాట. ఇదిగోండి ఇలాగా. చాలామంది ఆ పువ్వాళ్ళు ఎర్రగా ఉన్నాయి కదా, అవి పువ్వాళ్ళు అంటారు. ఆ పువ్వాళ్ళని తింటారు కొందరు. బాగా ఇగో అలా నీట్గా కడుక్కోవాలి. కూర వండేటప్పుడు కడుక్కుంటాం కదా, వాషింగ్. నేనైతే ఇంకా కటింగ్ వరకే చూపిస్తున్నానంటే క్లీనింగ్ చూపించట్లేదు. చేపల క్లీనింగ్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో చూడండి, ఫిష్ కటింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట.
ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్ని వీడియోస్ అయితే నేనైతే ప్లేలిస్ట్లో పెట్టాను. మీరు మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాయి మీద తోమలేదు కాబట్టి నేనైతే కొయ్యట్లేదు ముక్కలు. రాయి మీద తోమిన తర్వాత ముక్కలు అయితే కోసేస్తాను. ఇదిగోండి కెన్సిల్ అనమాట. నేను ఒక పద్ధతి చేసి చూపించాను కదా, ఇప్పుడు నేను ఇంకొక రెండవ పద్ధతి అయితే నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ప్రజెంట్ ఇదైతే నేను ఫస్ట్ ఆ చేపని తోమేస్తున్నాను రాయి మీద. చూడండి, రాయి మీద తోముతాను. చేపని ఎలా తోమాలంటే మనం చేపని పట్టుకోవాలి, కానీ గట్టిగా పట్టుకోకూడదు. కనిపించట్లేదు కదా మీకు, ఒక్క నిమిషం ఆగండి. ఫోను సరిగ్గా పెట్టలేదు అనమాట, అందుకే మీకు కనిపించట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అంటే ఇది కొంచెం వెనక్కి ఉందన్నమాట. కొంచెం అలా మెల్లగా తోమేసుకోవాలి. తల ఉంది కదా, ఈ తలతో అన్నీ నీట్గా కొంచెం తోముకోవాలి. చేపని గట్టిగా నొక్కేయకండి. నొక్కేయడం వల్ల చేప లోనే నుజ్జు అయిపోయి ముక్కలు బాగోవన్నమాట. అందుకని మనం ఎంతవరకు తోమాలో అంతవరకు తోమాలి. చేపని మెల్లగా పట్టుకొని తోమండి. ఇంక ఇలా తోమేసుకున్న తర్వాత ఇంక కటింగ్ చేసుకోవడం. నీట్గా ఇంకంతా పోయింది అనుకుంటే తోముకోవాలి. ఇంకెక్కడైనా ఏమైనా కనిపిస్తే ఇలా చేత్తో అయితే తోమేసుకోండి. చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇలా అనమాట చేప కొయ్యటం చూపించాను. అలాగే ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయినట్టే. ఇంక లాస్ట్లో ముక్కలు కోసుకున్న తర్వాత ఇంకా ఉప్పు వేసుకొని ఉప్పులో బాగా కడుక్కోవడమే. ఇప్పుడు నేను కోస్తున్నాను చూడండి. ఇవి బాగా తోమేస్తాను కదా, ఇంకేమీ లేదు, అయిపోయినట్టే మ్యాక్సిమం. ఇలా తోముకోండి, మీకు సాటిస్ఫై అయ్యే వరకు తోమండి. ఇంకెలా నేనైతే కొంచెం చిన్నదే కాబట్టి 2 ముక్కలే కోస్తున్నాను. పెద్దవి అయితే 3 ముక్కలు 4 ముక్కలు అలా కోసుకోండి. బాగా చిన్నవి అయితే అసలు కొయ్యాల్సిన అవసరం లేదు, మధ్యలో ఘాటు పెట్టేసి పొట్ట తీసేయచ్చు. ఇలా పొట్ట దగ్గరికి ఒక కోసుకొని అటు ఇటు ఉన్న పొట్ట భాగానంతా స్టమక్లో ఉన్న వేస్ట్ అంతా తీసేయాలి. ఇలా కొంచెం రాదు, ఇబ్బంది పడుతుంది, కానీ కొంచెం స్లోగా సహనంగా చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం వేస్ట్తో కూర వండుకోలేం కదా, అందుకని చెప్పేసి అనమాట. ఇంకా అదంతా తీసేసిన తర్వాత ఇందులో అయితే బాగా కడిగేస్తాను అది ఆ ముక్క తోక భాగం. ఇప్పుడు తల భాగం వచ్చేసరికి తలలో కొంచెం వేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇదిగోండి, తలలో వచ్చేసి అక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలన్నమాట. మనం అక్కడ రెక్క కోస్తాం కదా, అక్కడ చిన్న ఘాటు పెట్టుకుంటే వేస్ట్ ఏమి ఉండదు, నీట్గా వచ్చేస్తుంది. వేస్ట్ అస్సలు ఏమి ఉండదు అనమాట. నీట్గా అలా మనం వేళ్ళతోనే తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇందులో వచ్చేసి బొడ్డు ఉంటుంది అనమాట. అంటే గుండెకాయలు అని అంటారు, కాకపోతే అది గుండెకాయ కాదు, బొడ్లు అనమాట. అవి కూరలో వేసుకున్నా బాగుంటుంది, కాల్చుకున్నా బాగుంటుంది. కెనిసిలు కాదు, కోములకు ఉంటాయి కదా, కోములకి వీటికి కూడా ఉంటాయి, బాగుంటుంది. మధ్యలో హోల్ వస్తుంది, అది బొడ్డే అనుకుంటాను, పేగులా వస్తుంది అనమాట. ఇంకా తీసుకొని పొలాలు గుచ్చుకొని కాల్చుకోవడమే. ఇదిగోండి, ఇంకా అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది అనమాట. ఒక చేప అయితే పర్ఫెక్ట్గా చేసేసాను. ఇక రెండో ప్రాసెస్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. తీస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. మీకు కనిపిస్తుంది కదా, కొంచెం బ్లర్ అవుతుందేమో, ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా. చిన్నప్పుడైతే అంటే 90s కిడ్స్ ఇప్పుడు అసలు ఈ చేపల జోలికి పిల్లలు వెళ్ళట్లేదు. అప్పుడైతే మనమైతే తెగ వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ చేపలు ఇంకా ఈ గుండెకాయలు తీసుకొని చక్కగా నీట్గా కడిగేసుకొని దానికి కారం ఉప్పు పెట్టేసి చీపురు పుల్ల గుచ్చేసి అది తీసుకెళ్ళి పొయ్యిలో కాల్చుకునే వాళ్ళవి. ఇప్పుడైతే వేపుకుంటున్నారు, చాలా బాగుంటాయి టేస్ట్. అసలు ఇన్ని తినాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఒక ఇలాగైతే కడిగేటప్పుడు ఇలాగ పిండితో కడగాలి, అందులోని వేస్ట్ అల్లా వచ్చేస్తుంది అనమాట. చాలామంది వాళ్ళని చాలా ఇష్టంగా తింటారు, కొందరు తినరు. తినేవాళ్ళు ఇలా కోసుకోండి. తినని వాళ్ళ కోసం నేను ఇంకొక ప్రాసెస్ అయితే చేస్తాను. ఇదండి మొదటి ప్రాసెస్ అనమాట. చేపని 2 విధాలుగా చేస్తారని చెప్పాను కదా, ఇప్పుడు రెండో విధానం అయితే నేను చేసి చూపిస్తాను చూడండి. ఒక చేప తీసుకోండి. ఇంకోండి, చేప తీసుకొని ఫస్ట్ చేపలాగా పొలుసు గీసేసి నీట్గా పొలుసు అయితే గీసేసుకోండి. ఇంకా పొలుసు గీసేసుకోండి. ఆల్రెడీ పొలుసు గీయటం, రెక్కలు తీయడం అన్ని వీడియోలు చూసారు కదా. ఇంకా డైరెక్ట్గా ప్రాసెస్లోకి వచ్చేస్తున్నాను. ఇదిగోండి, అప్పుడు మనం సెంపు సగమే తీసాం కదా, పూర్తిగా తీసేయండి. తీసేసి మధ్యలో ఉన్నది కూడా లాగేయండి.
పొట్టకిని తల భాగానికి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. అసలు వేస్ట్ అంతా ఇంకా పైన కింద ఉంటుంది కానీ మధ్యలో గ్యాప్ వస్తుంది. చాలా ఈజీ ఈ ప్రాసెస్ అయితే, చేయని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంక చాలామంది నేనైతే సెకండ్ ప్రాసెస్ ఫాలో అయిపోతాను. నాకు సింపుల్ అది సింపుల్ అదేంటి పువ్వాళ్ళలో నేను తిన్నాను అనమాట, ఇంట్లో కూడా తినరు. ఇంక ఇలాగ నీట్గా చేసుకొని కోసుకొని పొట్ట భాగం క్లీన్ చేయడం ఈ సెకండ్ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఇంకేం లేదు, పైనుంచి కింద వరకు ఒక చేయి పెట్టేసి దూరిపేస్తే సరిపోద్ది. ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే అలా అవ్వదనమాట. ఇదిగోండి సన కూడా ఉంది కానీ వేయలేదు, తీసేసాను. ఇంక ఇదిగోండి 2 ప్రాసెస్లు మీకు కనిపిస్తుందా. ఈ ప్రాసెస్లో అయితే మీరైతే చేపలు చేసుకొని బాగా కడిగేసుకోండి. నేనైతే ఇంకా చేసాను, ఇంకా కూర వండడమే అనమాట. కడిగేసి నీట్గా ఉప్పేసి బాగా రుద్దేసి కడిగేసి నీట్గా తెల్లగా ఉండాలి. ఎంత తెల్లగా ఉండాలంటే నీళ్ళు మనం కడిగేటప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ రాకుండా ఎప్పుడైతే వైట్గా నీళ్ళు వస్తాయో అప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇంకా కూర వండే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి నేను నీట్గా అయితే కడిగేసాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోసేసుకుందాం. నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు పెద్ద ముక్కలుగానే ఉంచుతున్నాను, ఎందుకంటే నేను స్మాష్ చేస్తాను కదా, అందుకని చెప్పేసి అయితే నేను కొంచెం పెద్దగానే ఉంచుతున్నాను. నేను మునక్కాయలు వేసి వండాను కదా, అలా కొంచెం లైట్గా చూపిస్తున్నాను అనమాట కూర. అందులో పర్ఫెక్ట్గా చూపిస్తాను ఆ వీడియోలోని, మీరు చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళు వండండి. ఇంకా కారం ఉప్పు నూనె కలిపేసి నీళ్ళు వేసేసి పొయ్యి మీద పెట్టేయడం. దాని తర్వాత ఇంకా మరిగేటప్పుడు చింతపండు వేసేయటం. ఇంకా మరుగుతుంది కదా, ఇంకా చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు కూడా వేసేసి అది చింతపండు ఎప్పుడు వేయాలంటే ఆయిల్ పైకి తీరినప్పుడే, అంటే నీళ్ళలోనే ఉడకాలన్నమాట. చేప ఒక 50% ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత చింతపండు వేసి ఇంకా అది చింతపండు నీళ్ళు కూడా బాగా అయిన తర్వాత మనం చింతపండు వేస్తాం కదా, ఇంకా పీసి పక్కన పెట్టాను. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే చేపల పులుసు ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే పులుపు ఎక్కువైపోవడం వల్ల టేస్ట్ బాగోదు. అందుకని చెప్పేసి మనం ముందుగా వేసేయకుండా బ్యాచ్లుగా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసేసిన తర్వాత మసాలా వేసుకోవడమే. మసాలా చాలా తక్కువ పడుతుంది అనమాట. మసాలా అసలు ఎక్కువ పట్టదు. నేనైతే ఇదిగోండి తక్కువ చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి ఇంతే వేస్తున్నాను, పెద్దగా ఎక్కువేం కాదు. అక్కడక్కడ కొంచెం వేసేస్తే ఇంకా మరిగేటప్పుడు అది సర్దుకుపోద్ది. లేదంటే కొంచెం క్లాత్తోని పట్టుకొని అటు ఇటు కుదిపితే సరిపోద్ది అనమాట. ఇంకా కలిసిపోద్ది అనమాట. మసాలా కూడా చాలా ఈజీగా చాలా క్విక్గా వండేయచ్చు. మునక్కాయల టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల ఫ్లేవరు మునక్కాయ ఫ్లేవర్ చేపలకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చి చేపల్లోనే మునక్కాయ కాకుండా వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు. నాకు తెలిసి వంకాయ, బెండకాయ, మునక్కాయ, ఈ 3, మామిడికాయ, ఈ 4 నాకు తెలుసు. ఇంకా మీరు ఇంకేమేమి వాటితో వండుతారో నాకు కామెంట్ చేయండి. ఇంకా పులుసు అయితే చాలా బాగుంది కదా, చూస్తున్నారు కదా. మీకు కూడా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అయిపోండి. ఇలాంటి వీడియోసే కాకుండా ఎండు చేపలు, అలాగే చేపలు డ్రై ఫిష్ ప్రాసెస్ ఎలాగ పంపిస్తాను, ఎలాగ కొరియర్ చేస్తాను, మీకు కావాల్సితే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.